నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నాయకులు, అభిమాన నాయకులు, తుని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ యనమల రామకృష్ణుడి గారి ఆదేశాలతో అభిమాన నాయకురాలు, తుని శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ యనమల దివ్యమ్మ గారి సారథ్యంలో ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి నిర్ణయించడం జరిగింది. ఆ రోజు తుని పట్టణ గొల్లపురం సెంటర్లో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి మరియు మహిళలకు, కార్మికులకు చేసినటువంటి సేవలు స్మరించుకోవడం, ఘన నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించుకొని విచ్చేసినటువంటి వారికే కాకుండా నియోజకవర్గం మొత్తం గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించి ఈ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి దళిత నాయకులు మరియు ప్రజలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. కావున నియోజకవర్గం మొత్తం ప్రజలందరూ కూడా ఆ మహనీయుడు చేసిన సేవలు స్మరించుకొని ఆయనకి మనం ఘన నివాళులు అర్పించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ కూడా మీ గ్రామాల్లో, వార్డుల్లో, మీ ప్రాంతాల్లో ఆ మహనీయ యొక్క ఉత్సవాలు త్వరగా జరుపుకొని అందరూ కూడా ఐకమత్యంతో తుని నియోజకవర్గానికి విచ్చేసి స్థానిక గొల్లపురం సెంటర్లో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత అందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ మహనీయుని సేవలు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశానికి ఆయన చేసిన సేవలే కాకుండా భారతదేశాన్ని ఒక ఐకమత్యంతో నడిపించుకొని ఒక దాటిపై నడిపించాలనే సదుద్దేశంతో ఎన్నో త్యాగాలు చేశారు, ఎంతో శ్రమించారు. కనుక మనందరం కూడా ఆ గొప్ప మహనీయుని యొక్క సేవలు అందరూ కూడా స్మరించుకొని ఆ రోజు అందరూ కూడా ఐకమత్యంతో, సంతోషంతో ఈ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి బాధ్యత తీసుకొని అందరికీ కూడా ఆదర్శంగా నిలవాలనే సదుద్దేశంతో మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కనుక మా ఆహ్వానాన్ని మన్నించి మీ అందరూ కూడా, మనందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. 14వ తారీఖు 10 గంటలకు వల్ల మనందరం కూడా ర్యాలీలుగా ఆయనకి నినాదాలు తెలుపుకుంటూ గొల్లపురం సెంటర్కి విచ్చేసి ఆ మహనీయ యొక్క ఈ 135వ జయంతి వేడుకలను విజయవంతం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పేసి సహృదయంతో సవినయంగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. జై భీమ్, జై జై భీమ్. ఈరోజు తుని పట్టణ కూటమి కార్యాలయంలో అత్యవసరంగా ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి ఇచ్చేసిన నాయకులందరూ కూడా జై భీమ్ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏప్రిల్ 14 మంగళవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 135వ జయంతి పురస్కరించుకొని మన ప్రియతమ నాయకులు యనమల రామకృష్ణ గారు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ కార్యక్రమం షెడ్యూల్ ఏంటంటే తుని గొల్లపురం సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం స్థానంలో ఆ రోజు ఉదయం 10 గంటలకల్లా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా, అంబేద్కర్ అభిమానులు, కూటమి నాయకులందరూ కూడా విచ్చేసి అక్కడ విగ్రహానికి గార్లెండ్ కార్యక్రమం చేస్తూ ప్రత్యేకంగా కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దరిమేళ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత గొల్లపురం సెంటర్లో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మరి పార్టీ ఆదేశాల మేరకు తుని పట్టణంలో ఉన్నటువంటి 30 వార్డులు ప్రజలు మరి అభిమానుల్ని మరియు నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ ఇచ్చేసి ఎమ్మెల్యే గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆహ్వానిస్తూ ఈ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పార్టీ ఆదేశాల మేరకు మీ అందరం కూడా విజయవంతం చేస్తామని మీ అందరూ మాటిస్తున్నాం. జై భీమ్. అందరికీ జై భీమ్.
మన గురువరులు శ్రీ యలమల రామకృష్ణ గారు ఆశీస్సులతో మరియు మన తుని నియోజకవర్గ యలమల దివ్య గారి ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు రంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి తుని నియోజకవర్గ దళిత సోదరులు, అంబేద్కర్ అభిమానులు అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరొక విషయం ఏంటంటే, గతంలో మనం చూసినట్టయితే ఏ పార్టీ వాళ్ళు కూడా ఇటువంటి మా దళిత నాయకులపై శ్రద్ధ తీసుకొని గొల్లపురం సెంటర్లో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఎప్పుడు కూడా ఇంత రంగరంగ వైభవంగా చేసే విధంగా మనకు ఎప్పుడు సహకరించలేదు. ఈరోజు మేడం గారి ఆధ్వర్యంలో సుమారుగా 1500 మంది జనాలకి అన్నదాన కార్యక్రమం మరియు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా ప్రేమపూర్వకంగా వస్తారని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. యలమల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో దివ్య మేడం గారు ఆశీస్సులతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. డాక్టర్ అంబేద్కర్ జయంతికి ఏప్రిల్ 14వ తారీఖున మంగళవారం నాడు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దళితుల సోదరులందరూ 30 వార్డుల్లో దళితుల సోదరులందరూ అక్కడక్కడ ఆ వార్డుల్లో కార్యక్రమం చేసుకొని 10 గంటలకు గొల్లపురం సెంటర్లో వస్తే అందరూ కూడా వైభాగంగా జరుగుతుంది. దీనికి విస్మరించుకొని ఈ కార్యక్రమానికి జయంతి జరపాలని కోరుకుంటూ అక్కడ అన్నదానం కూడా అక్కడ జరుగుతుంది. సుమారు 1500 మందికి భోజనాల కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ దళిత సోదరులందరూ రావాలని కోరుతూ జై భీమ్. తుని నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ యలమల రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ప్రభుత్వ యలమల దివ్య గారి ఆశీస్సులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఏప్రిల్ 14 జరుగుతుంది. కావున మన 30 వార్డులు దళిత సంఘ నాయకులందరూ కూడా తమ వార్డుల్లో అందరూ ఘనంగా జరుపుకున్న తర్వాత మిగతా 10 గంటలకి అందరూ మన గొల్లపురం సెంటర్కి రావాలని కోరుచున్నాం. అలాగే అక్కడ ఘనంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నారు. మరి అందరం కూడా అక్కడికి వస్తే ఇంకా కూటమి నాయకులు అందరూ కూడా వస్తున్నారు. అందరూ మీరు తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాను. జై భీమ్.